26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. త్రిష కెరియర్ ఈ మధ్య కాస్త స్లో అయినట్టు కనిపిస్తోంది. గత 2 ఏళ్లుగా వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడేమో కొత్తగా ఏ ప్రాజెక్టులని ఓకే చేయట్లేదు. విజయ్ సీఎం అయ్యాక త్రిష పేరు రాజకీయాల్లో వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా? అందుకే అవకాశాలు వచ్చినా ఒప్పుకోవట్లేదా? అసలేం జరుగుతోంది? హ్యావ్ ఎ లుక్. నిన్న మొన్నటి వరకు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన త్రిష ఇప్పుడు తన వేగాన్ని బాగా తగ్గించారు. ఆమె కెరియర్ నిజంగానే స్లో అయిందా, లేక అవకాశాలు వచ్చినా తిరస్కరిస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆమె కొత్తగా ఏ దర్శకుడికి డేట్స్ ఇవ్వకుండా చాలా సైలెంట్ గా ఉంటున్నారు. ఈ మధ్యే ఒక పాన్ ఇండియన్ సినిమాకు సైతం నో చెప్పారని తెలుస్తోంది. కొత్తగా ఏ సినిమాలు ఒప్పుకోకపోయినా ఇదివరకే కమిట్ అయిన ప్రాజెక్టులను మాత్రం ఆమె బాధ్యతగా పూర్తి చేస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన నటిస్తోన్న విశ్వంభర సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటిస్తోన్న రామ్ సినిమా కూడా ఆ జాబితాలో ఉంది. చిన్న చిన్న వర్క్స్ మినహా ఈ రెండిటి షూట్ ఇప్పటికే అయిపోయింది. తమిళనాట మారుతోన్న రాజకీయ పరిణామాలు త్రిష భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. సినిమాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ త్రిష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు కావాలనే సినిమాలకు నెమ్మదిగా దూరమవుతున్నారనే టాక్ గట్టిగా నడుస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతోందో. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.